హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ బ్లాగ్స్. మీరు ఎవరైనా నేను కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. ఓకే, ఇంక ఈరోజు మనం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆల్రెడీ మీకు నన్ను చూసింటేనే టాపిక్ ఏంటి అనేది అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే శారీని కొత్తగా వేరే స్టైల్గా నేనైతే ట్రై చేశాను. ఇది మనకు ఫంక్షన్స్కి కానీ స్కూల్స్ ఆర్ కాలేజెస్ లాస్ట్ డేస్ ఉంటాయి కదా వాళ్ళకు ఫంక్షన్స్, వాటన్నిటికీ వేర్ చేయడానికి ఇదైతే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది. కొంచెం కొత్త లుక్ని తీసుకొస్తుంది. నార్మల్ శారీని మనం వేసుకోకుండా కొంచెం న్యూగా అనిపిస్తుంది. ఓకే, కానీ చూడటానికి కొంచెం ట్రిక్కీగా అనిపించిండొచ్చు అంతే ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఈజీ. కానీ ఒక్కసారి చూసి మీరు వేర్ చేశారు అంటే కొంచెం ఈ ప్లేస్లో, ఈ పళ్ళు ప్లేస్లో కొంచెం మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఇలా ఇక్కడ ఈ పళ్ళు ప్లేస్లో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది అంతే. చాలా అంటే చాలా ఈజీ. ఎలా వేర్ చేశాను అనేది లైట్గా చూపిస్తాను. నెక్స్ట్ మన పళ్ళు అనేది చూడండి ఇలా బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది. ఓకే, ఇదంతా మనకు ఫ్రంట్ సైడ్ వస్తుంది. చూడండి ఇలా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ హైలైటింగ్ పాయింట్ ఏంటి అని అంటే చూడండి, ఇక్కడ మనకు హైలైటింగ్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ ఒక బార్డర్ ఉంది, ఇక్కడ ఒక బార్డర్ ఉంది. ఓకే, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేశారంటే 2 బార్డర్స్ ఉన్నాయి. 2 బార్డర్స్ కూడా చాలా అంటే చాలా హైలైటింగ్గా ఉన్నాయి. చూడండి, నెక్స్ట్ ఫ్రంట్లో ఇలా సైడ్ వెళ్తుంది, మనకు కుచ్చులు యాజ్ యూజువల్గా వస్తాయి. ఓకే, మనము ఈ పళ్ళుని చేంజ్ చేసి ఈ లుక్ని అయితే క్రియేట్ చేసాము. ఓకే ఫ్రెండ్స్, శారీ ఇలా న్యూ మోడల్గా ఎలా కన్వర్ట్ చేశాను, నెక్స్ట్ ప్లీట్స్ ఎలా నీట్గా వేసాను అనేది ఈ వీడియోలో అయితే నేను చాలా అంటే చాలా క్లియర్గా చెప్పాను. ఓకే, ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఓకే, మీకు ఇప్పుడు మనకి ఫంక్షన్స్ లేవు, ఫెస్టివల్స్ లేవు అని అస్సలు అనుకోవద్దు. ఎప్పుడైనా మీకు అప్పటికప్పుడు ఫంక్షన్స్ రావచ్చు, అప్పుడైనా మీకు యూజ్ అవుతుంది. ఓకే, ఇంకా లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ డిజైన్ నాకు సెట్ అయిందో లేదో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఓకే, ఇప్పుడైతే మనం శారీని వేర్ చేద్దాము. మనం దీన్ని వేర్ చేసేప్పుడు కొన్ని టెక్నిక్స్ అయితే మీకు చెప్తాను. అవి మీరు నార్మల్ శారీ వేర్ చేసేప్పుడు కూడా చాలా అంటే చాలా యూజ్ అవుతాయి. ఓకే, మీరు ఈ వీడియోని చూశారు అని అంటే మీకే అర్థమవుతుంది ఆ టెక్నిక్స్ ఏంటి అనేది. ఓకే, లేట్ చేయకుండా అయితే మనము చూసేద్దాం శారీని ఎలా రేప్ చేస్తానో. మీరు ఫస్ట్ శారీ కానీ హాఫ్ శారీ కానీ ఏది వేర్ చేస్తున్నా ఫస్ట్ పళ్ళుని మాత్రం పళ్ళు ప్లీట్స్ అయితే వేసేసుకోండి. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ వేర్ చేసేదానికి. ఇప్పుడు కూడా మనము పళ్ళు ప్లీట్స్ వేసేద్దాము. ఓకే అండి, నేను ఈ శారీ స్టైలింగ్ కోసం ఈ శారీని అయితే తీసుకుంటున్నాను. ఓకే, ఇది ప్యూర్ పట్టు శారీ, హాఫ్ అండ్ హాఫ్ శారీ. ఓకే, నేను హాఫ్ అండ్ హాఫ్ తీసుకున్నాను, దాంతో మీరు క్రియేట్ చేయొచ్చు అనేది ఏమీ లేదు ఫ్రెండ్స్. ఏ శారీతో అయినా మీరు క్రియేట్ చేయొచ్చు ఈ లుక్ని అయితే. ఓకే, ఫస్ట్ మనం దీనికైతే పళ్ళుని వేసేద్దాము. చూడండి, పళ్ళు ప్లీట్స్ అయితే నేను కొంచెం ఫాస్ట్గా వేసేస్తున్నా ఫ్రెండ్స్. ఓకే, ఆల్రెడీ మీకు నేనైతే పళ్ళు ప్లీట్స్ ఎలా వేయాలి అనేది అయితే నేను నేర్పించేశాను. ఓకే, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నారు అని అంటే వెళ్ళి పళ్ళు ప్లీట్స్ ఎలా వేయాలి, శారీని ఎలా ఫోల్డింగ్ చేసుకోవాలి అవన్నీ అయితే చూసేయండి. ఆల్రెడీ మన వీడియోస్లో ఉన్నాయి. ఓకే, ఇప్పుడైతే మనము ప్లీట్స్ వేసేద్దాము. నేను ప్లీట్స్ కొంచెం మీడియంగానే తీసుకుంటున్నాను, ఎక్కువ పెద్దగా తీసుకోవట్లేదు, చిన్నగా తీసుకోవట్లేదు. ఓకే, దీన్ని అంత ఎక్కువ డీప్గా చెప్పకపోయినా నార్మల్గా అయితే చెప్తాను ఎలా ప్లీట్స్ వేయాలి అని. చూడండి, మనకు పళ్ళు సైడ్ అయితే తీసుకొని ఇలా లోపల సైడ్కి ఇలా తీసుకొని ఆపోజిట్ డైరెక్షన్లో మన సైడ్కి తీసుకొని చూడండి, రైట్ హ్యాండ్ సైడ్ కాదు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి మనము ఇలా పట్టుకొని ప్లీట్స్ వేయాలి. ఓకే, అర్థమవుతుంది కదా. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇలా తీసుకున్నాను, ఇంత ప్లీట్స్ వేస్తున్నాను నేను. చూడండి, ఇలా తీసుకొని ఓకే, మీరు ఫస్ట్ ప్లీట్ కొంచెం పెద్దగా తీసుకొని నెక్స్ట్ ప్లీట్స్ దానికంటే కొంచెం చిన్నగా తీసుకోవాలి. ఓకే, చూడండి ఇంత గ్యాప్ ఇచ్చాను. ఓకే, సెకండ్ ప్లీట్కి ఫస్ట్ ప్లీట్ ఇంత ఉంది, సెకండ్ది ఇంత ఉంది. ఓకే, చూడండి, పచ్చీరలు అలా తీసుకున్నారు అని అంటే అవి కొంచెం అనకడానికి టైం పడుతుంది. మీకు కొంచెం స్లోగా ట్రై చేశారు అంటే ఐరన్ కూడా అవసరం లేదు, మనం నీట్గా ప్లీట్స్ అయితే వేయచ్చు. చూడండి, ఇలా అయితే ఇన్ని ప్లీట్స్ వచ్చేసాయి. ఓకే, చూడండి ఇలా వచ్చింది. మనం నీట్గా వీటిని సెట్ చేసి పిన్ చేసి మీ ముందుకు వచ్చేస్తాను. చూడండి, ఇలా సెట్ చేసి పిన్ చేసేసాను. ఇప్పుడు మనము పళ్ళు మనకి ఎంత కావాలి అనేది నేనైతే చెప్తాను.
అంతవరకు మీరు స్లోగా ఇలా చేసుకుంటూ రావాలి ప్లేట్స్. ఓకే, ఎలా చేయాలి అనేది నేను కొంచెం పార్ట్ అయితే మీకు చూపిస్తాను. చూడండి, ఇలా ఉన్నదాన్ని ఇలా పట్టుకోండి. ఓకే, ఇది సపోర్ట్ కోసం. ఎవరు లేరు మీకు పట్టుకోవడానికి అన్నప్పుడు ఇలా సపోర్ట్ తీసుకోండి. ఆల్రెడీ మనం ఇక్కడంతా ప్లీట్స్ వేసాం కాబట్టి చాలా ఈజీగా వేయచ్చు ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఇలా తీసుకున్నారు కదా, ఇక్కడ ఆల్రెడీ మనకు ఫస్ట్ నుంచి ప్లీట్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఇలా అనుకుంటా వచ్చారు అని అంటే చాలా ఈజీగా వేయచ్చు. ఓకే, చూడండి తాంటది ఇక్కడ ఉంది. ఇంత అయితే వేసాను. ఓకే, ఇలా నీట్గా వస్తాయి మీ ప్లీట్స్ అన్నీ. మనము పట్టు శారీకి చూస్తున్నారు కదా, పట్టు శారీకి ఐరన్ లేకపోయినా ఇంత నీట్గా వేయచ్చు. ఓకే, ఇక్కడ పిన్ తోటి సెట్ చేసేస్తాను. చూడండి, నేనైతే ఇంత ప్లేట్స్ తీసుకున్నాను. ఓకే, ఎంత ప్లేట్స్ అంటే మనం వేసే పళ్ళు అనేది మనకు ఫ్రంట్ వస్తుంది. ఓకే, చూడండి ఇలా పట్టుకొని ఇలా వేసుకుంటే మనం ఫ్రంట్కి చూడండి ఎంత ఉండాలి అంటే మన నీకి కొంచెం కిందకు ఉండాలి. ఓకే, నేనైతే అక్కడి వరకు చూసుకొని ఇక్కడ పిన్ పెట్టేశాను మెజర్మెంట్. ఓకే, ఇప్పుడు మనం శారీని వెయిట్ చేసేద్దాము. చూడండి, మనం నార్మల్ శారీని ఎలా వెయిట్ చేస్తామో అలా వెయిట్ చేయాలి. ఓకే, చూడండి ఇలా. ఓకే, నేను చెప్పాను కదా మీకు అప్పుడు ఎలా వెయిట్ చేయాలి శారీని, నేనైతే ఒక వీడియోలో చూపించాను ఆల్రెడీ. ఒకవేళ మీరు చూడకుండా ఉండింటే వెళ్ళి మన ఛానల్ని చెక్అవుట్ చేసేయండి. ఓకే, ఇలా నీట్గా ఉండాలి, బబుల్స్ ఏమీ ఉండొద్దు. ఓకే, రౌండ్ తిరిగేసి ఇక్కడంతా కూడా మనము డ్రేప్ చేసేయాలి. ఇలా లోపలికి ఇలా అయిపోయాక ఫస్ట్ మీరు ఏం చేయాలి అని అంటే పళ్ళు ప్లీట్స్ని తీసుకొని, ఓకే, మామూలుగా మనం పళ్ళు ఎలా వేసుకుంటాము చూడండి, ఇలా తిప్పేసి ఇలా వేసేసుకుంటాం కదా. మనము ఇప్పుడు ఇన్ని డిఫరెంట్గా వెయిట్ చేస్తున్నాం కదా, దానికోసము ఇలా వెయిట్ చేయకూడదు. చూడండి ఇలా రావాలి. చూడండి, మనం ఆల్రెడీ ప్లీట్స్ వేసాం కదా, మన లెఫ్ట్ హ్యాండ్ సైడే చూడండి ఇలా ముందుకు వేసుకొని ప్లీట్స్ని ఇలా పెట్టుకోవాలి. ఓకే, చూడండి ఇలా తీసుకొని కిందకి ఇక్కడైతే పిన్ చేయాలి మనము. ఓకే, పిన్ తోటి సెక్యూర్ చేసేస్తున్నాను. ఇక్కడైతే పిన్ తోటి సెక్యూర్ చేశాను. మనకి ఇప్పుడు ఈ పార్ట్ అవసరం లేదు. ఓకే, దీన్ని ఇలా వేసేసుకుందాం. ఓకేనా, ఇప్పుడంతా ఇక్కడ ఉంది కదా శారీ, ఈ శారీని మనము ఫస్ట్ ప్లీట్స్ చేద్దాము. ఓకే, అంతకంటే ముందు చూడండి, ఇక్కడంతా మనకి ఇలా ఉంది కదా, ఇలా లేకుండా నేను ఏం చేస్తానంటే ఈజీ టెక్నిక్ చెప్తాను. ఇది మీరు నార్మల్గా శారీని వేసుకుంటున్నప్పుడైనా మీరు ఈ టెక్నిక్ని అయితే యూస్ చేయొచ్చు. ఓకే, చూడండి ఇలా ఉంది కదా, దీన్ని ఇలా ముందుకు అనేసి చూడండి మనం ఫస్ట్ శారీని ఎలా పెట్టుకున్నామో అలా నీట్గా పెట్టేసుకోండి, ప్లీట్స్ లాగా పెట్టేసుకోండి. ఓకే, చూడండి ఇలా పట్టుకొని మీరు బ్యాక్ సైడ్ ఉన్నదాన్ని ఓకే ఇలా ఒక క్లిప్ తీసుకొని ఇలా పెట్టేయండి. ఇప్పుడు నీట్గా ఉంటుంది అది. ఓకే, ఎక్కడికి కదలదు. చూసారు కదా, అలా నీట్గా ఉంటుంది మీకు. ఓకే, ఇది కూడా ఉండాలి అంటే దీన్ని కూడా మీకు సెట్ చేసేయచ్చు. ఓకే, చూడండి దీన్ని కూడా సెట్ చేసి కిందికి పెడతాను. వర్క్ సెట్ చేసి ఇలా వీటితోటైతే పిన్ చేసేసాను. ఓకే, ఈ మిగిలిన పార్ట్ అంతా మనము కుచ్చులు వేసేద్దాము. ఓకే, ఎక్కడి వరకు అని అంటే చూడండి ఇక్కడ కొంచెం వదిలేయండి, ఇంత ఉంది కదా ఇంతవరకు వదిలేయండి. ఓకే, మనకు ఈ పార్ట్ వచ్చేసి ఇలా ఇలా కుచ్చులు వేసాక ఈ పార్ట్ వచ్చేసి ఇలా వస్తుంది మనకు. ఇలా ఇక్కడ నుంచి ఈ మొత్తం కుచ్చులు వేసేయండి. ఇలా నీట్గా కుచ్చులు వేసేసుకున్నాము. ఓకే, మీకు కుచ్చులు వేయడం రావట్లేదు అని అన్నా కూడా ఆల్రెడీ మన వీడియోస్లో నేను చేసి పెట్టేశాను ఫ్రెండ్స్. మీరు అది చూసారు అంటే మీరు ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్తున్నా లేకపోతే అప్పటికప్పుడు ఫాస్ట్గా రెడీ కావాలన్నా మీకు చాలా ఈజీగా అయితే మీరు శారీని వేర్ చేసేయచ్చు. ఓకే, ఇలా చూడండి ఇలా అయితే అన్ని ప్లీట్స్ వేసేసాను. ఇప్పుడు వీటిని సెట్ చేసేద్దాము. వాటిని నీట్గా ఇలా కరెక్ట్గా పెట్టుకోవాలి పైన అంతా. ఓకే,
కొంచెం చూడండి ఇలా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ వదిలేసి ఓకే, ఒక కుచ్చుకు చూస్తున్నారు కదా మీరు వీడియోలో. చూడండి మనం సెట్ చేస్తే ఇంత నీట్గా వచ్చాయి కుచ్చులన్నీ. మీకు ఇవి నిలబడవు అని అంటే ఇక్కడ ఒక పిన్ పెట్టేసేయండి. ఓకే, నేనైతే ఒక పిన్ పెట్టేస్తాను. ఇలా పిన్ పెట్టేశాక దీన్ని ఇలా చిన్నగా దోపండి, ఇలా లోపలికి అనేసేయండి. ఓకే, ఇప్పుడు ఈ మిగిలిన వాటిని చూడండి ఎంత ఈజీగా మనము పిన్తో సెక్యూర్ చేయొచ్చు అంటే ఇలా పట్టుకొని చూడండి అన్నీ ఇలా పట్టుకున్నాను కదా. ఇక్కడ కూడా ఒక పిన్ పెట్టేస్తున్నాను. ఓకే, ఇలా పిన్ పెట్టేశాను. ఇవి లాస్ట్కు మనకు ఐరన్ చేసినంత నీట్గా వస్తాయి. ఓకే, ఇలా కింద కూడా పెట్టేశాను. ఓకే, ఇక్కడ వరకు మనం ఏం చేయాలి అని అంటే ఇలా పెట్టాక ఇలా ఇలా పైకి కిందికి అనండి. ఓకే, ఇలా పైకి కిందికి అనడం వల్ల మీకైతే ఇవంతా శారీ అంతా అణుగుతుంది. ఓకే, నీట్గా కూర్చుంటుంది, నీట్గా ఫోల్డింగ్ అయితే పడుతుంది. మీరు అబ్జర్వ్ చేశారా? దీన్ని తీసేసిన ఒకటే చూడండి, తీసేసాను. చూడండి ఎంత నీట్గా వచ్చాయో. ఓకే, ఇదైతే ఉంచుతున్నాను ఫ్రెండ్స్, అది నాకు కరెక్ట్గా ఉంది. ఇప్పుడు చూడండి ఇలా ఉన్నదాన్ని ఓకే, ఇలా ఉంది కదా మనకి. మీకు హైట్ ఎంత కావాలి, కిందకి లెంత్ ఓకే, లెంత్ ఎంత కావాలి అనేది చూసుకొని ఉంటుంది కదా. దీన్ని మనమైతే లాస్ట్లో సెట్ చేద్దాము ఎలా అనేది. ఓకే, దీన్ని ఇలా ఉంచేసి ఓకే, మీకు ఎంత హైట్లో కావాలి అనేది చూసుకొని ఓకే, నాకైతే హైట్ ఇంత కావాలనుకుంటున్నాను. ఇంకా దీన్ని ఇలా పెట్టుకోండి. ఓకే, చూడండి ఈ పళ్ళు పాట్ని ఇలా లోపలికి అనేసేయండి, ఇలా లోపలికి అనేసేయండి. ఓకే, చూడండి మనకి ఇక్కడ ఇంత గ్యాప్ వస్తుంది. ఓకే, ఇవన్నీ ప్రిల్స్ లాగా వస్తాయి, వాటిని మనం నీట్గా తర్వాత సెట్ చేద్దాము. ఇప్పుడు వీటికి ఉన్నాయన్నీ తీసేద్దాము పిన్స్. ఓకే, మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా ఫ్రెండ్స్? ఏంటి అని అంటే ఇది మనకు రివర్స్ వచ్చింది కదా. చూడండి ఇప్పుడు దీన్ని కూడా ఎంత నీట్గా సెట్ చేయొచ్చు అనేది. ఇలా వచ్చింది కదా మనకు. యాక్చువల్గా ఇది ఇలా రావాలి పైకి కదా, ఇలా వచ్చింది. దీన్ని ఇలానే ఉంచి చూడండి ఇలా మనకు రివర్స్ మెథడ్లో వస్తుంది. మీరేం భయపడొద్దు, అదైతే వస్తుంది. ఓకే, నీట్గానే వస్తాయి ప్లీట్స్ అన్నీ. ఇలా పెట్టేసి ఓకే, ఇలా బ్యాక్ సైడ్ నుంచి తీసుకొని రండి. చూడండి ఇలా ఉంది కదా మనకు, దీని మిడిల్లో నుంచి తీసుకురావాలి మీరు ఇలా. ఓకే, ఇలా మనకు పైనుంచి ఓకే, అర్థమవుతుందా? ఇలా తీసుకొని రావాలి. ఇప్పుడు మనకు దీన్ని ఇక్కడ పెంచేయాలి లోపలికి. బ్యాక్ సైడ్ నుంచి తెచ్చిన దీన్ని ఓకే, ఆల్రెడీ మనకు ప్లేట్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ ప్లేట్స్ ఈ లోపల ఉన్న బార్డర్ని ఇలా చూడండి ఇలా పట్టుకొని ఓకే, దీన్ని కూడా ఇలా పట్టుకొని ఇది పెట్టేసి లోపలికి పెట్టండి. ఓకే, ఇది కూడా ఇలా ఇలా పెట్టేయండి. ఓకే, ఇలా ఇలా పెట్టేసి ఇలా ఇక్కడ మీరు శారీ పిన్ తోటి పెట్టేయాలి. ఇలా శారీ పిన్ తోటి సెక్యూర్ చేసేయాలి. ఓకే, ఇలా శారీ పిన్ తోటి సెక్యూర్ చేశాక ఇప్పుడు మనం వీటిని తీసేయచ్చు. ఓకే, ఇలా ఇలా నీట్గా తీసేసి చూడండి ఇక్కడ మనకు ఇలా ప్రిల్స్ అంతా వస్తాయి ఇలా. ఓకే, ఇలా ప్రిల్స్ లాగా పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది. చూడండి ఇక్కడ ఇలా పిన్ పెట్టేశాక ఇలా ఉంటే మనకు బాగా చూడడానికి. చూడండి ఇలా ఉంది కదా. ఓకే, ఇలా ఉంది కదా. ఇక్కడ ఈ రెండింటికి కలిపి పిన్ పెట్టేసేయాలి. ఓకే, ఇక్కడ పిన్ పెట్టేయాలి. ఇక్కడ పిన్ పెట్టేస్తే దీనిలో కలిసిపోతుంది, మనకు కనిపించదు. ఓకే, ఇలా కనిపించదు మనకి. ఇక్కడ 2 బార్డర్స్ హైలైట్ అవుతాయి. మనకి ఇక్కడ 2 బార్డర్స్ హైలైట్ అవుతాయి. నెక్స్ట్ ఇలా కుచ్చులు హైలైట్ అవుతాయి. చూడండి ఇలా ఉంటుంది శారీ. ఓకే, ఇప్పుడు నేను బ్లౌజ్ వేసుకొని వచ్చి మీకు చూపించేస్తాను.
ఓకే ఫ్రెండ్స్, వెయిట్ చేసేసి ఒక లైట్గా జోడేరు వేసుకున్నాను. వేసుకున్నాక ఇలా ఉంది. ఓకే, మోడల్ అయితే చూడండి, ఇలా మనకు ఫ్రంట్కి నీట్గా వస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇలా ఇదంతా ఇలా వెళ్ళిపోతుంది. మీరు హిప్ బెల్ట్ పెట్టుకున్నారు అంటే మీకు చాలా కన్వర్టింగ్గా ఉంటుంది. ఓకే, చూడండి, మీకు నేను క్లోజప్లో చూపిస్తున్నాను. మనకు బ్యాక్ సైడ్ నుంచిన పళ్ళు, నెక్స్ట్ ఈ పళ్ళు ఇలా నీట్గా సెట్ అయి ఉన్నాయి. నెక్స్ట్ ఇవి కూడా చూడండి ఇంత చక్కగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఈ పళ్ళు కూడా ఇలా ఉంది. ఓకే, టోటల్గా లుక్ అయితే ఇలా వస్తుంది. ఓకే, టోటల్గా అయితే ఇలా వస్తుంది. మీకు ఈ కన్వర్టింగ్ నచ్చిందా ఫ్రెండ్స్? శారీ తోటి ఒక న్యూ స్టైల్ అయితే నేను ట్రై చేశాను. ఓకే, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇదంతా. ఓకే, మనకు ఇలా పళ్ళు ముందుకు పడుతుంది ఫంక్షన్స్లో అన్న గొడవ ఉండదు. నెక్స్ట్ ఇంకొంచెం మనకు కొత్తగా అనిపిస్తుంది ఇలా వేసుకున్నప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఈ శారీ కన్వర్టింగ్ న్యూ స్టైల్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఓకే, నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. నాకు ఈ శారీ ఇలా ఈ కన్వర్టింగ్ స్టైల్ నాకు ఎలా ఉంది అనేది మీరైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.